ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. వదిన ఇదిగో పంతులు గారు తాంబూలంలోకి పళ్ళపొడి కావాలని అడుగుతున్నారు. అది పళ్ళపొడి కాదే, ఒక్క పొడి. ఆ బ్రిడ్జ్ మీద తీసుకో. అది బ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్. అబ్బా ఆగం లేదేదో మాట్లాడేస్తున్నానులే. సరే పద ఎల్లు. వదినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వదినా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాలి నాకు తెలియాలి. నాకు మాత్రమే తెలియాలి. నాకు తెలియాలి. అసలు వీడికి క్యాస్ట్ ఇచ్చింది ఎవడు? మీ ఇద్దరు వల్ల నాకు తలపొట్టు వస్తుంది అబ్బా. అరే బంటి, చెప్పండి అమ్మగారు. కాఫీ ఇవ్వు. కాఫీ ఏంట్రా ఈ కాఫీ ఇంత చేదుగా ఉంది? అంటే నీళ్ళు కలిపితే స్ట్రాంగ్నెస్ పోతుందిగా అమ్మగారు. అంటే ఇది కాఫీ కాదా? లేదు, కాక్టైల్. సరే బానే ఉందిలే. ఇంటికి పెళ్లి కూతురు ఎక్కడ? అది లేచిందో లేదో చూడరా. వందన ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు పెళ్ళి అనే ఇంత చిన్న వయసులో పెళ్లి అయితే నీకు వందన. పెళ్లి పనులు ఇంత స్లోగా జరుగుతుంటే మీ పెదనాన్న కోపిస్తాడు. అసలే వచ్చాడు పెదనాన్న కోపిస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? కిట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకో. రావట్లేదు. మీరేంటండి ఇలా వచ్చారు? సూట్ వేసుకోవాల్సిందిగా. చాలా మంది సూట్ కానీ క్యారెక్టర్లు చేస్తారు. నేను సూట్ వేసుకోకపోతే నష్టమా? మరి నేను పంజాబీ వేసుకోవాలా? పంజాబీ కాకపోతే సిఎస్కే హసారించి కూడా వేసుకో. ఏంటి స్కూల్లో నిన్ను ఎవడో గిల్లాడంట? అవునన్నా. మరి నాకు చెప్పలేదే? నువ్వే చెప్పావు కదా నాన్న గిల్లితే గిల్లించుకోవాలని. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఎక్స్క్యూజ్ మీ పాపం, ఇంతకి నువ్వెవరు? వందన. ఓన్లీ చీప్ గా 100 2000 3000 అని పెట్టుకోవచ్చు కదా. చాలు, ఇది అయిపోయింది ఇప్పుడు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరిగ్గా పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారంట. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెట్టిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. ఇంతకి మీరందరూ ఎవరు? నేను సునీల్. నేను ఎంఎస్ నారాయణ. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వమ్మా? ఆర్తి అగర్వాల్. ఆర్తి. పింకీ. అయ్యో సారీ వెంకీ. మీరు? నేనే వెంకీ. సరే సార్, ఏదో పెళ్లి చూడడానికి వచ్చా, ఏమనుకోకండి. ఎవరు నువ్వు? అంకుల్, నేను చేమకుర్తి నుంచి కోట నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయిని. కోట కొడుకువా? వాడు రాలేదే? ఆయన కోటాలోనే నేను వచ్చా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పెద్దోడా? ఒరే మొద్దోడా, ఇది నువ్వు నాకు నచ్చావు ప్రకాష్ రాజు. పెద్దోడు లేదు, గుద్దోడు లేదు పక్కన. అరే బంతి దగ్గర చూసుకోరా. సరే గారు. ఏమయ్యా, పెళ్లి కొడుకు అతనేనా? అతనే అండి, చూడండి. చెత్త కొట్టేశాడా? అవును. ఏం చేస్తుంటాడు? యానిమల్ సంక్రాంతికి వస్తున్నామని పెద్ద మూవీలు చేశాడు. ఒకటే 700 కోట్లు, ఒకటే 300 కోట్లు. ఇంతకు మీరేం చేస్తుంటారు? నేను శ్రీదేవి డ్రామా కంపెనీ డి. ఇదో లగేజ్ మీరే తీసుకోండి అయితే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సర్లే, ఇంతకీ నువ్వెవరు? నేను పనోన్ని. ఆహా, ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? నేను శ్రీ విద్యతో రీల్స్ చేస్తుంటా. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఆ శ్రీ విద్యకు కూడా లైన్ వేస్తుంటా. ఒరే నువ్వు పెంట్ హౌస్ లో కదా ఉండాల్సింది, పెంట కుప్పలో ఉండాలి. సరే వదిలే. నన్ను కాలేజ్ దగ్గర ఒకడు ఏడిపిస్తున్నారు అంకుల్. ఇదిగో, నిన్నెవరైనా ఏడిపించినప్పుడు, ఆ వ్యక్తి నీకు నచ్చనప్పుడు ఇలా పిడికిలు బిగించి ఆ రిబ్స్ కింద ఇలా గుద్దాలి. నన్నెందుకు గుద్దావు పింకీ? నన్ను ఏడిపించేది నువ్వే కదా పాపిస్తోడా. నువ్వు ఎవరు? అమ్మ బాబాయ్, మనిషిని.
మరి నువ్వు మనిషివా మిషన్వా మిషన్ కొట్టేవాడివా అనగట్లేదురా నువ్వు ఎవరు? నా పేరు ఆది. నువ్వు ఆదివా సోమవా మంగళవా బుధవా అనట్లేదురా నువ్వు ఎవరు? మీరు ఎంఎస్లా చేయండి, ఉమ్మేసేలా చేయకండి. ఇది కూడా కుదరదన్నమాట. పెళ్లి స్టార్ట్ ఎలా చేస్తున్నారండి పెళ్లి ఇంతకి? అమ్మా ఈ పెళ్లికి నా ఫ్రెండ్ ఆశ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. ఓ ఆశ వస్తుందా? నీ ఆశ ఓకేనా? ఆ వెంకీ పెళ్లి పనులు నువ్వు దగ్గర నుండి చూసుకోవాలి. నేను చూసుకుంటా అంకుల్, నా పెళ్లి అన్నట్టు చూసుకుంటా. మీకు ఓకేనా? పెళ్లి కొడుకు గారు మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటా. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. వెల్కమ్ వెల్కమ్ అండి. అంకుల్ నన్నే దగ్గర నుండి చూసుకోమన్నాడు. మా అంకల్ నన్ను దగ్గర నుండి చూసుకోమన్నాడు. ఓకే, మీకు అర్థమైపోయిందా? సరే, ఇంతకు మీ పేరండి? ఆశ. నాకు మీ మీద ఉంది కాదండి, మీ పేరేంటని అడుగుతున్నా. మీరు అనుకున్న ఆశ కాదు, ఓ ఆశ. చిన్ని చిన్ని ఆశ. నాయి చాలా పెద్ద పెద్ద ఆశలండి. మీరు దగ్గరుండి పెళ్లి చూడండి. ఓకే. మీరు పెళ్లి చూస్తే నేను మిమ్మల్ని చూస్తా. ఒక్క నిమిషం, నువ్వు ఎవరు? నేను ఆశ. నువ్వు ఆశవా భాషవా భాషలో రజనీకాంత్ అనట్లేదమ్మా నువ్వు ఎవరు? గుడ్ నైట్. గుడ్ నైట్ వా బ్యాడ్ నైట్ వా ఉన్న నైట్ వా పోన్ నైట్ వా అనట్లేదు నువ్వు ఎవరు? ఏమండి నాకు టెన్షన్ అవుతుంది, నీ పెళ్లి ఎట్లయితుందో అర్థమైతలేదు, నాకు టెన్షన్ ఉంది. ఎందుకు కంగారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళే చూసుకుంటారు. ఏ వెంకీ ఎక్కడికి? నాకు నచ్చలేదబ్బా. ఏ ఇప్పుడు దేనికి వాళ్ళు ఏం చెప్పిద్దో అర్థం కాని యాంకరు, ఎంతసేపు చెప్పిద్దో అర్థం కాని జడ్జు. సరే పెళ్ళి అంటే ఎలా ఉండాలి? పెళ్ళంటే ఒక హడావుడు ఉండాలి. అటు పక్క నుంచి అమ్మాయిలు వెళ్తుండాలి, ఇటు పక్క నుంచి ఆంటీలు వెళ్తుండాలి, ఈ మధ్యలో ఎవరో ఒకరు వస్తుండాలి. ఇదిగో ఇలా ఒకరు వస్తుంటారు. మీ పేరు? నందు. మీ నెంబరు? చెప్పు తెగుద్ది. ఇలా అంటుంటారు, మనం పడాలి. కానీ ఈ మధ్యలో ఇంకా తగులుతుంటారు, అటు పక్క నుంచి ఇంకా హడావుడిగా జరుగుతుంటాయి. మగ పెళ్లి వాళ్ళు అని వస్తుంటారు, వాళ్ళలో కూడా అమ్మాయిలు వస్తుంటారు. మీ పేరు? భర్త పూజ చేస్తాను అడిగే ఉంటే. ఇదిగో ఇలా తిరుగుతుంటారు, పడాలి, అదే పెళ్లి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా పెళ్ళంతా. మీరు వెళ్ళి అటు కూర్చోండి. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అబ్బా మీరు వచ్చారు, పెళ్లి కలపోయింది. చెప్పండి ఏంటి? నువ్వు నాకు నచ్చావు సినిమా తెలుసుగా మీకు. అది 24 years కంప్లీట్ చేసుకున్నందుకు ఈ రోజు ఆ సినిమా రీక్రియేట్ చేస్తున్నాం మేమందరం. ఓ బ్యూటిఫుల్. అందులో భాగంగా మా నందు పెళ్లి మీరు ఘనంగా చెయ్యాలి ఈ రోజు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే డబుల్ బొనాన్సా, డబుల్ ఘనం. రష్మి అర్థమైంది కదా, నువ్వు నాకు నచ్చావు సినిమా ఎలా ఉంటుందో, ఎంత పెద్ద బ్లాక్ బస్టరో. ఈ రోజు ఎపిసోడ్ కూడా అంతే లెవెల్లో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ గా ఉండాలి. ఓకే, మరి ఆ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ గా ఉండాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. మీరు వెళ్ళండి. ఒక స్పెషల్ ట్రాక్ తో ఒక మంచి సెగ్మెంట్ తో రెడీగా ఉన్నారు నూకరాజు అండ్ ఫైమా. సో లెట్స్ వెల్కమ్ దెం. వెంకటేష్ గారిలా చేయమంటే మేకల్ని గొర్రెలను తోలుతున్నావు. నూకరాజు ఏంటి ఈ గెటప్? జయం మనదేనా? జయం మంద కాదమ్మా, నితిన్ సాదాది. ఓకేనారా? అడిగేశాను. థ్యాంక్ యూ అమ్మా. మాధవ నాయుడు గారు నన్ను ఎపిసోడ్ లో మాట్లాడనివ్వట్లేదండి. ఎపిసోడ్ లో మాట్లాడనివ్వట్లేదు. ఏ ఏ ఏ ఏ ఎంత వాడు అయితే మీరు ఎక్కువ మేనేజ్ చేయకపోతే మీ వాయిస్ లో మాట్లాడేయండి. సాటినిటీ వస్తున్నా నువ్వు మాట్లాడాలా? ఏమి రాని వీడు మాట్లాడాలా? నేను ఇంతగా ఎవర్రా మాట్లాడొద్దు అన్నది? ఇంద్రజ గారు అయితే నువ్వు మాట్లాడొద్దు. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నా భార్యని ఎవరో ఎత్తుకొచ్చారు. నా రుద్రమనాయుడు ఎక్కడ ఉన్నాడు, నా కొడుకు. ఆ పని ఎప్పుడు నువ్వే కదా చేస్తావు. ఒక్కసారి ఆ భానుప్రియ ఎవరో మాకు చూపించండి అయ్యా. ఏ యాది, నా పిల్ల మీద జోకులేసావనుకో
రే ముందు నీ పెళ్ళాం ఎవరో చెప్పు, జోకులు మేము వేసామా లేదా చెప్తాం. అమ్మా రే నీ కన్ఫర్మేషన్ ఇవ్వరా. ఇస్తా చూడు. రుద్రమనాయుడు ఎన్ని రోజులు అయింది దీనికి బట్టి నువ్వు? ఎండా ఎండా చలి చలి. అమ్మా బేసిక్ గా ఇద్దరు రైటర్లు 3 రోజులు కష్టపడి రాసిన పంచే అది. అది నువ్వే చేస్తే అదే వేయాలి, దాని పంచే అది. స్పాంటినియస్. అన్న ఎడిటింగ్ లో అన్న తీసి అన్నమ్మకం ఎవరు చూడలే. బయట ఎండ పడుతుంటే ఇన్ని రోజులు ఏమైపోయావు? నీకు విషయం తెలుసా? నువ్వు లేనప్పుడు మన ఇంటికి శత్రువులు వచ్చారు. వాళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే ఒక్కసారి కూడా తలుపు తీయలేదు. వెంటనే వాళ్ళని చంపేయి. అవసరంలో తలుపు తీస్తే నీ ముఖం చూసి వాళ్ళే తెచ్చేవారు కదా. వీడెవడు? వీడా? ఒక్కసారి సరిగా చూడు. ఏది? నీ బిడ్డనా? ఏంట్రా మీ ఇద్దరు చేస్తుంటే నేచురల్ గా వస్తుంది. నువ్వు అప్పుడే వేరే వాడిని పెళ్లి చేసుకుని పిల్లని కూడా కన్నావేంటి? నీ పోలికలేరా లబ్బే. నీకు విషయం తెలుసా? పిల్లాడు 4 రోజుల నుంచి పాలు తాగట్లేదు. పాలు తాగలేదా? ఎందుకు? నేను ఇయ్యట్లే. నీకు విషయం తెలుసా? 4 రోజుల నుంచి సుస్సు కూడా పోయట్లేదా? లేదు. ఒకసారి పట్టుకో, దగ్గరికి తీసుకో. చూచులు. పోసాడా? ఎలా? మరి అంత దగ్గరికి తారే నేనైనా పోతాను మరి. పారుప్రియ, మన మీద శత్రువులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అవును, ఇక్కడెక్కడ తిరుగుతున్నారు. మనకు రుద్రమనాయుడు అవసరం. అవును. నేను లేకపోయినా సరే ఈ ప్రజలకు రుద్రమనాయుడు కావాలి. అవును. పద ఇక్కడి నుంచి పారిపోదాం. ఏమిరా రుద్రమనాయుడు, యాడికి వాడిపోతా ఉన్నావు? నేను రుద్రమనాయుడు కాదు, మహాదేవనాయుడు. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? మహాదేవనాయుడు మమ్మల్ని వదిలి పాడిపోతా ఉంటే తొడకదీసా. నువ్వు జేపీవా? నువ్వు ఆర్నారాయణమూర్తివా? సరే వదిలేదా. ఇప్పుడు మీద పడతాయి నూరు కూడా. కాదు, అక్కడ పడితే అక్కడ పడొచ్చు కదా, నా మీద ఎందుకు పడుతున్నావు? నేను తిరిగి అలసిపోయి వచ్చా. ఏమిరా మహాదేవనాయుడు, రారా చేసుకుందాం. మా ఆయన్ని చంపడానికి వస్తావా? దమ్ముంటే నా దగ్గరికి రండి, చూసుకుందాం. మా ఆవిడతో యుద్ధం చేయండి రా. మీరు నన్ను ఏం చేయలేరు. ఆస్కార్ వస్తుంది కొద్ది, ఇంకొకటి. నీకు ఫిలిం పేరు వస్తుంది చూడు. ఏమైంది? రుద్రమనాయుడు ఈడ ఉన్నాడా? ఈ కాళ్ళు ఎత్తురా. వాడి తండ్రి కాళ్ళు చూపిస్తాడే. రుద్రమనాయుడికి చిన్నప్పుడే తండ్రి పోలికలు వచ్చినాయి. రుద్రమనాయుడు, ఈ మహాదేవనాయుడు నీ తండ్రి పోయేలా ఉన్నాడు. ఈ ప్రజల కోసం నువ్వు వస్తానని మాట ఇయ్యు. ఎల్లు కాళ్ళు ఎల్లిప్పుడు. రుద్రమనాయుడు మాట ఇయ్యురా. రుద్రమనాయుడు రుద్రమనాయుడు తలెట్టి తిప్పురా. మాటి రుద్రమనాయుడు, ఇప్పుడు సోలో కామెడీ చెయ్యి. నా వల్ల నేను కూడా పోతా.
ఈ రోజు రీక్రియేట్ చేస్తున్నాము నువ్వు నాకు నచ్చావు సినిమా. అండ్ ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక డైలాగ్ రీక్రియేట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు భావన గారు అలాంగ్ విత్ వందన గారు. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. నందు నందు ఐ నాకంటే నీకు ఈ పుస్తకం ఎక్కువైపోయిందా? నా ఎంగేజ్మెంట్ కన్నా మీ అత్తగారు ఎక్కువైపోయారా? అది కాదు నందు. నాతో మాట్లాడక ఇంకా. నీ మీద నాకు ఇక్కడ దాకా కోపం ఉంది. చిన్నప్పటి నుంచి అత్త అత్త అని నీ చుట్టూ తిరిగానుగా, అంతే. నేనంటే నీకు లెక్కలేదు. అత్త ఏంటి హర్ట్ చేశానా? అలా ఏం లేదు, నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే అన్నీ మారిపోతాయి. మన పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో కారణాలు, ప్రతి దానికి సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని నేను కలుసుకోవడానికి నాకిన్ని ఆంక్షలా అని. అత్త మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? హే, అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలానే మంచివాడు కాదు, మొగుడు అంతే. మాకు పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా? మరెందుకు ఇవన్నీ మాతో చెప్పలేదు? నా బాధలు చెప్పుకునేటంత పెద్దవి కాదు, మర్చిపోయేటంత చిన్నవి కాదు. నాకు ఒక విషయం అర్థం కాదు నందు. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే పక్కింట్లో ఉన్న ఒక చిన్న పిల్లాన్ని తోడిచ్చి పంపిస్తారు. సినిమాకి వెళ్ళాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతోటే వెళ్ళమ్మా అంటారు. ఇలా ఆడపిల్ల విషయంలో ప్రతి దానికి తెలిసిన వాళ్ళు ఉండాలని ఆలోచించే మన పెద్దవాళ్ళు ఒక పెళ్లి అనే విషయంలో మాత్రం ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి లక్షల లక్షల కట్నాలు పోసి అతనికిచ్చి పెళ్లి చేస్తారు. అతనితో 7 అడుగులేసి వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయామో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి మన కలలు కనడమే మానేస్తాం. కేవలం పిల్లలు కనడానికి మాత్రమే పనికొస్తాం. ఆడపిల్లగా ఎందుకు పుట్టామని అనిపిస్తూ ఉంటుంది. అసలు మన మనసులో ఉన్న ఆలోచన ఏమీ మారం. ప్రతిరోజు నాన్నని కలుసుకోవాలనిపిస్తుంది, మనం ఆడుకున్న బొమ్మల్ని చూడాలనిపిస్తుంది, మనం పెంచుకున్న మొక్కల్ని చూడాలనిపిస్తుంది, మన వాళ్ళతో చెప్పుకున్న కబుర్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పెళ్ళి అనిపిస్తుంది, అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టావని కూడా అనిపిస్తుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. డెఫినెట్ గా చాలా మంది ఆడపిల్లలు ఆ పెయిన్ తో కనెక్ట్ అవుతారు, ఎట్ ది సేమ్ టైం ఫీల్ కూడా అవుతారు. నేను అయ్యాను, ఇంద్రజ గారు కూడా అయ్యారు. నీ పర్ఫార్మెన్స్ వల్ల లేదా ఆ డైలాగ్ వల్ల లేదా సిచ్యువేషన్ వల్ల తెలియదు కానీ కనెక్ట్ అయితే అయ్యాం. ఇంద్రజ మ్యామ్, అసలే ఇప్పుడున్న ఆడపిల్లలు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటున్నారు. మీరు ఇలాంటి డైలాగులన్నీ మాట్లాడారంటే నిజంగా వద్దని మానేస్తారండి. అందుకే మేము ఆగున్నాం. కాదు, నిజంగా మీరు చెప్పిన వాటిల్లో అన్నిటికీ కనెక్ట్ అవ్వకపోయినా 1-2కైనా కనెక్ట్ అవ్వని ఆడవాళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే మీరు అన్ని విషయాలు సమకూర్చి ఒక డైలాగ్ కింద చెప్పారు. అది ఎక్కడో గుండెల్లో గుచ్చుకుంటది ఏ ఆడపిల్లకైనా సరే. బట్ మీ విషయానికి వస్తే మాత్రం నాకు కొన్నిసార్లు ఇండస్ట్రీ మీద కోపం వస్తుందండి. ఇండస్ట్రీ ఏమైనా కళ్ళకి గంతలు కట్టేసుకొని కూర్చుని ఉన్నారా? కొంతమంది కనబడరా వాళ్ళ కళ్ళకి? అసలు ఇలాంటి ఆర్టిస్ట్ ని ఎలా మిస్ చేసుకున్నారండి? నేనైతే మాత్రం పర్సనల్ గా భగవంతుడిని కోరుకుంటున్నాను, హోల్ హార్టెడ్లీ చెప్తున్నాను భావన గారు, ఇంతవరకు మీరు చేసిందంతా జస్ట్ ఒక ట్రయల్స్ కింద అంతే. మీరు చేయాల్సింది ఇంకా చాలా 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 ఉన్నాయి. మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి. ఇప్పుడు మేము ఏ అనుభూతి అయితే పొందుతున్నామో అది ఆ డైరెక్టర్స్ కూడా బా ఏం చేశారండి అని చెప్పుకోవాలి. ఆడియన్స్ కూడా మీరు మళ్ళీ త్వరలో బిగ్ స్క్రీన్ లో మంచి క్యారెక్టర్స్ లో చూడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. పృథ్వీ గారు, భావన గారు అండ్ వందన గారు, we worked in a TV serial long back. ఓకే, అందరూ టీవీ ఆర్టిస్ట్ ని తక్కువ అంచనా ఇస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ అంటే టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఉంది, టాలెంట్ అనేది టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఉంది అని మీరిద్దరు చాలా బాగా ప్రూవ్ చేశారు. ఎంత ఈజీగా చేశారండి ఈ సీన్ ని. యూనో ఐ వాస్ గెటింగ్ ఎక్సైటెడ్. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆన్ బోత్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మేక్ లాట్స్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ వందన గారు అండ్ ఆఫ్ కోర్స్ భావన గారు. థ్యాంక్ యూ.
ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ఒక మంచి క్రియేటివ్ పర్ఫార్మెన్స్ తో ఒక మంచి బ్యూటిఫుల్ పేర్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శివ్ అండ్ ప్రియాంక. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమా, ఇది నిజమా? ఈ పరిచయం ఒక వరమా? ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. చందమామ మన కందడని ముందుగానే అది తెలుసుకుని, చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా? కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలవకు కలవమని. మది నీటుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా. ఆల్రైట్, సో ఈ విజువల్ వండర్ ని క్రియేట్ చేసిన సుదర్శన్ మాస్టర్ ఎక్కడా? ఓ ప్రియతమా, ఇది నిజమా? పృథ్వీ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మాస్టర్, సినిమా అనేది ఇస్ మ్యాజిక్, సాంగ్స్ అనేది ఇస్ డ్రీమ్. సో దాన్ని మీరు ఈరోజు ఈ స్టేజ్లో చేసింది హ్యాట్స్ ఆఫ్. అందుకే వి గేవ్ యూ స్టాండింగ్ ఓవేషన్ అండ్ యూ గైస్ జస్ట్ లవ్డ్ ఇట్.
థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్. మై గాడ్, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అండి, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. సుదర్శన్ మాస్టర్, ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ. వాట్ అ థాట్ ప్రాసెస్ దట్ వాస్. ఫస్ట్ టైం మన ప్రియాంక అండ్ శివ మీరిద్దరు వస్తున్నారు. హార్టీ వెల్కమ్ అండ్ వీఆర్ సో డిలైటెడ్ టు ఇన్వైట్ యూ హియర్. అండ్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తో మీరు ముందు వస్తే ఇంకా నిజంగా చెప్తున్నాను, ఇట్స్ లైక్ అ వండర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలోనే కాదు, లాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ So, సో మచ్. ఇలాంటి ఒక సిజి ఎఫెక్ట్స్ తో ఇంత ఒక బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ తో ఒక కొరియోగ్రఫీ అన్నది ఐ డోంట్ థింక్ ఎవర్ హ్యాపెన్ బిఫోర్. విట్నెసింగ్ దట్ ఇస్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్, చిలక చందన పట్టు ఏమైంది బా? కాళ్ళు నొక్కేవే. సారీ బా, లవ్ యూ బా. బావా, అమ్మాయి నిన్నే చూస్తుంది. చూడండి, ఇవన్నీ కామను. ఎందుకు కామమా? కామం కాదే, చదువురాని ముద్ద. మరి కామను అని చెప్తున్నాను. సారీ బా, లవ్ యూ బా. సినిమాలో కూడా ఇన్నిసార్లు లేదు కదే. నువ్వు రాసుకున్నావు కదరా? నాకంటే ముందు నువ్వు ఎవరైనా లవ్ చేసావా? లేదు లేదు, నేను నిన్నే ఫస్ట్ లవ్ చేసా. ఓహో, అరే ఏ మాట కా మాట, ఇది కూడా నేచురల్ గా ఉందిరా డైలాగ్. మరి నువ్వెవరిని లవ్ చేస్తావు నాకంటే ముందు? నిన్నే లవ్ చేసా. భాగ్యం, నీ ఫస్ట్ ముద్ద ఎవరితోనే? నీతోనే. మరి నీది? నాది కూడా నీతోనే. ఏం కవర్ చేసావే? అన్ని అబద్ధాలే. అన్ని నిజాలు బుక్కు. మరి ఏ భాగ్యం, ఏం తాగుతున్నావే? రోజ్ మిల్క్. నీకు విషయం తెలుసా? ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది తెలుసా? చల్ చాలే. చాలన్నప్పుడు పడే, ఇంకెందుకు తాగ. అది కాదు, నీ పొగడతలు చాలే అని అంటున్నా. పొగడతలు చాలే అంటున్నావా? సరే గాని అక్కడ కూర్చున్నారు చూడు వాళ్ళిద్దరు, మన మధ్యలో గొడవ పెట్టి మనల్ని విడదీయాలని చూస్తున్నారు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తామే? 4 రోజులు అయితే మనమే గొడవపడి ఇడిపోము. మీరు సిగ్గుపడకండి. మరి నేను ఎలా ఉన్నాను బా? ఆసమే. థ్యాంక్ యూ బా. నేను ఆసమనలేదే, మరి ఆసనత్తనే. నాకు ఒక ప్రామిస్ చెయ్యి. ఏంటి? ఎప్పుడు నాతోనే ఉంటాను. నువ్వు నాకు కూడా చెయ్యి. దొందుకు దొందేరా. నువ్వు కూల్ అవ్వాలంటే ఒక సాంగ్ వేసుకుందాము. ఆ సాంగ్ ఏంటి చెప్తా. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి. అర్ధరాత్రి పూట ఏంట్రా ఈ డాన్సులు? పని పాట లేదా మీకు? ఏమైంది? కొంచెం బుద్ధి ఉందా నీకు? ఏమైంది? మా ఇంటి మీద పెంకులు వచ్చి నా మీద పడ్డాయి. పెంకులు వచ్చి పడ్డాయా? అంకుల మీద పెంకులు? ఎస్ ఎస్. మా డాబా మీరు ఆరేసిన అప్పడాలని తొక్కేశారు మీరు. నీ ముఖమే అప్పుడంలో ఉంది, నిన్ను తొక్కేశారా? ఒరే, నా ఇంట్లో ఉన్నటువంటి పెంకులు మొత్తం కూలిపోయినాయిరా. బుల్రాని మీ నాన్నను పట్టుకుని అన్నేసి మాట్లాడుతున్నాడు. కొంప తీసి వాళ్ళని తిట్టకో. ఏదో మా అమ్మతోనే కదా వేసాడు, ఏదో నీ పిల్లతో వేసినట్టు ఫీల్ అవుతావేలా? దొంగ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. నీ చిమ్మడి పోడు, మీరు నాశనం అయిపోడు, మీరు పురుగులు పడా చచ్చిపోడు ఎక్కడ పడి. పొలికెత్తాను నిన్ను. కొలకాల్సింది నన్నురా. కొలికెత్తురు దాన్ని కొలికేసావు నువ్వు ఆల్రెడీ, దాన్ని కొలికేసావు నువ్వు ఆల్రెడీ. నువ్వు నాకు నచ్చావు అనగానే గుర్తొచ్చేది వెంకటేష్ గారు. ఆర్తి అగర్వాల్ గారికి ఒక ట్రిబ్యూట్ ఇస్తూ ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రొడ్యూసర్ గారు, ఈసారి వెంకటేష్ బాబు పక్కన ఒక కొత్త అమ్మాయి కావాలి సార్. చూడడానికి ముద్దుగా ఉండాలి. ఒకసారి అమ్మాయిని చూడండి.
చాలా బాగుందండి అమ్మాయి. వెంకటేష్ బాబు పక్కన కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి సార్? ఆర్తి అగర్వాల్. నువ్వు నాకు నచ్చావనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యి మీరు మాకు నచ్చారు అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకునేలా ఆకట్టుకుంది. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. ఏ సినిమా ప్రేక్షకులైనా ఒక్కసారి పరిచయమైన అద్భుతాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రెండో సినిమా అదే బ్యానర్ లో నువ్వు లేక నేను లేను అనే సినిమాతో ప్రేక్షకులని మళ్ళీ అలరించింది. వరుస విజయాలు సాధిస్తూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్తి అగర్వాల్ పై అవకాశాల వర్షం కురిసింది. తెలుగు సినీ పరిశ్రమలోనే అగ్ర కథానాయకులతో నటించేంత స్థాయికి ఎదిగింది. అమ్మడు అప్పచ్చి నువ్వంటే పిచ్చి, ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి. ముప్పుగా ముద్దొచ్చి మనవాడే మాటిచ్చి కోన దాటిందమ్మ కోటప్పకొండయమ్మ. నిండు వెన్నెల కురిపించే చందమామ కూడా అప్పుడప్పుడు అమావాస్యని పలకరించాల్సి వస్తుంది. అలాగే ఆమె కెరియర్ లో కూడా జరిగింది. ఈ మధ్య చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు రావట్లేదు. పైగా ఇచ్చిన సినిమాలు అరాకొర సినిమాలే వస్తున్నాయి. మళ్ళీ నాకు నేను గర్వించే సినిమా ఎప్పుడు పడుతుందో. హలో ఆర్తి, ఇప్పుడే తెలిసిందమ్మా. నేను విన్నది నిజమేనా? నువ్వు కమెడియన్ సునీల్ గారి పక్కన చేస్తున్నావంట. నువ్వు ఎవరెవరు కాంబినేషన్ లో యాక్ట్ చేసావో గుర్తులేదా? అలాంటిది నువ్వు ఒక కమెడియన్ పక్కన చేస్తే నీ కెరీర్ ఏమైపోద్దమ్మా? నాకెందుకో ఈ సినిమా చెయ్యాలనిపిస్తుంది సార్. కథ చాలా బాగుంది కూడా, చాలా నచ్చింది. నాకు మళ్ళీ గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది అనిపిస్తుంది. అలా మళ్ళీ అందాల రాముడు అనే సినిమాతో మన ముందుకి వచ్చి ఆమె అందంతో మైమరిపించింది. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా, తుల్లి తుల్లి తూలి చుట్టి తూలిగల అలుపన్నది రాదా. పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. టాప్ హీరోయిన్ స్థాయిలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల బరువు పెరిగిపోయింది. దాంతో తన చుట్టూ జరిగే అవహేళనలకు అవమానాలకు గురయ్యి ఎన్నో సినీ అవకాశాలు కూడా కోల్పోయింది. సార్, మన నెక్స్ట్ మూవీకి ఆర్తి అగర్వాల్ పెట్టుకుందామా? నాకు తెలియకుండా మన సినిమాలో అక్క క్యారెక్టర్ వదిలి క్యారెక్టర్ ఏమని అనుకున్నారా? అలాగా సార్, హీరోయిన్ గా. హీరోయినా? ఏం మాట్లాడుతున్నావు? ఈమెను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారయ్యా? పైగా ఈ మధ్య బాగా లావ్ అయిపోయింది. మేడం, మీతో ఒక సినిమా అనుకుంటున్నాము. ఆ మూవీలో మీది డ్యూయల్ రోల్ అన్నమాట. ఒక క్యారెక్టర్ ఏమో లావుగా, ఇంకో క్యారెక్టర్ స్లిమ్ గా. మరి మీరు సన్నపడగలరా? ఎలా అయినా బరువు తగ్గుతాను. ఈ సినిమా తప్పకుండా నేనే చేస్తాను. ఎలాగైనా సినిమాల్లో నిలబడాలని ప్యాషన్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బరువు తగ్గడానికి లైపోసక్షన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది.
కెరియర్ కోసం చేయించుకున్న సర్జరీ ప్రాణాలపైకి వస్తుందని అనుకోలేదేమో. సర్జరీ ఫెయిల్ అయిన కొన్ని వారాలకే హార్ట్ అటాక్ వచ్చి ఆమె తుది శ్వాస విడిచింది. జననం, మరణం ఇవి రెండు ఏ మనిషి సొంతంగా నిర్ణయించుకోలేడు. కానీ మనం చేసిన పని వల్ల ప్రజల గుండెల్లో 10 కాలాల పాటు ఉండగలం. కొందరు పని చేస్తూ బ్రతుకుతారు, మరికొందరు పనే జీవితంగా బ్రతుకుతారు. ఆమెలాగా తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా వెనకడుగు వెయ్యలేదు. తన సినిమాలైనా, పాత్రలైనా, పాటలైనా, ఆటలైనా తెర ముందు కనపడితే ప్రేక్షకుడికి కనువిందు కలగాల్సిందే. వి మిస్ యూ ఆర్తి అగర్వాల్ గారు. వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఆర్తి అగర్వాల్ గారి యాక్టింగ్ స్కిల్స్, బబ్లీనెస్, ఆమె అందం ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు నాకు నచ్చావు రీక్రియేషన్ లో మళ్ళీ ఆమెని గుర్తు చేసుకోవడం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆమె చేసిన సినిమాలు, ఆమె చేసిన సాంగ్స్ అవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. వందన గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్ ఎక్కడ రండి. సో ఆది గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. వందన చేసిన ఆ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ గారు అంటే ఒక్కో జనరేషన్ లో ఒక్కో హీరోయిన్ కోసం హీరోలు అందరూ వెయిట్ చేస్తుంటారు, ఈ అమ్మాయి మా సినిమాలో ఉంటే బాగుంటది అని. ఒక జనరేషన్ లో టాప్ హీరోలు అందరితో చేసిన ఏకైక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారు. నువ్వు నాకు నచ్చావులో ఒక క్యూట్నెస్ ఉండే క్యారెక్టర్ చేసిన, ఇంద్రాలో ఒక యాటిట్యూడ్ చూపించే క్యారెక్టర్ చేసిన, వసంతంలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన, గోరింటాకు లాంటి సినిమాలు చిన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన, ఇలా ఏ క్యారెక్టర్ చేసినా కూడా వాటికి పర్ఫెక్ట్ గా న్యాయం చేసి ఆల్మోస్ట్ ప్రతి సినిమా టాప్ హీరోలు అందరితో కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఈ రోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం. ఆవిడ్ని ఈ విధంగా గుర్తు చేసుకోవటం, ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. our main judges, పృథ్వీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? 23 తెలుగు సినిమా, 6 తమిళ సినిమా, 5 వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంత బిజీలో కూడా నాకు ఫోన్ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు మళ్ళీ రావాలి సార్ అంటే, అలా ఇలా స్క్వీజ్ చేసి ఐ కేమ్ ఫర్ ది షో నౌ. ఎందుకంటే లాఫ్టర్, ఈ ఫన్ షోలో అప్పుడప్పుడు ఇలాంటి ఏదో ఒక కాన్సెప్ట్ చేసి దే టచ్ యువర్ హార్ట్. సో టుడే దిలీప్ మాస్టర్, యూ టచ్ మై హార్ట్. థ్యాంక్ యూ సార్. Vandana, with your beautiful performance, you touched my heart. This, I don't know how close you relate. Aarti is a very good friend of mine because we did Nunaku Nachau in that film. At that time, she was a big superstar. She never felt, small actor, big actor. She would be so casual, and we were very good friends. And Dan Tarvata, my career was all smashed. A producer director came and said, "Sir, we are doing this movie. I want you to do as a hero, and we are trying to get Aarti Agarwal come back. It will be a comeback for you and for her." So I was like, yes. So maybe if I act with Aarti Agarwal, it'll be a comeback for me, and it didn't happen. So when all this happened, see, I still have my throat. I want to cry, but a man should not cry. So I'm holding my tears. Hold cheskunna. Vandana, I want to tell you one thing. From what I saw, you're doing serial, and then you're practicing, and you're doing this. So you're multitasking, and you're working hard. Trust me, keep working hard like this. Nu kuda Aarti Agarwal laga pedda hero avutavu. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇంద్రజ మ్యామ్, అంటే అతి తక్కువ హీరోయిన్స్ ని మన తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా అందరూ ఓన్ చేసుకుంటారు. మా ఇంటి అమ్మాయి అన్నట్టు, తెలుగు అమ్మాయి అన్నట్టు ఓన్ చేసుకుంటారు. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది ఆవిడ. బాడీ షేమింగ్ అన్నది అది ఏ రకంగానైనా సరే దారుణమైన పరిణామాలకి దారి తీస్తుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించాలి. అమ్మాయి గురించి, అమ్మాయి లావ్ అయిపోయిందని ఆ బాడీ గురించి మాట్లాడి, ఆ బాడీ షేమింగ్ వల్లే తను ఏదో ఒక ప్రయత్నం చేయబోయి ఈరోజు ప్రాణాలు కోల్పోయి మనం ఇక్కడ కూర్చొని ఆవిడ గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నామంటే దయచేసి ఎవరిని కూడా అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఈరోజు ఒక అందమైన, చాలా టాలెంటెడ్ హీరోయిన్ ని మనం కోల్పోయాం. ఇలా ఎంతో మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. మనం ఎవ్వరం దాని గురించి మాట్లాడుకోవద్దు. చాలా ఈజీగా ఒక కామెంట్ చేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ కామెంట్ కి వెనక వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, దానివల్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంత దూరానికి వెళ్తది అన్నది ఎవరు గుర్తించట్లేదు. బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ ట్రూలీ మిస్ యూ.
అండ్ పర్ఫార్మెన్స్కి వస్తే వందన చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ని స్టేజ్ మీద చూసినట్టు నాకు అనిపించింది. ఆవిడ ఒక లైఫ్ జర్నీని మీరు స్టేజ్ మీద ప్రెసెంట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ పర్ఫార్మ్ లైక్ అ డాన్సర్. ఆ హీరోయిన్ అన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు చేయాలి. అది ఎంత బాగా చేశారంటే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీ మూమెంట్స్ కానివ్వండి, చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ అండి. అండ్ ఎవ్రీ వన్ సెట్ డాన్సర్స్ అద్దరగొట్టేశారు. బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్. మీ సపోర్ట్ గనక లేకపోతే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేది కాదు. సూపర్. దిలీప్ మాస్టర్, వాట్ కెన్ ఐ సే? ఏ సాంగ్ తీసుకున్నా, ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చినా నాకు సాటి నేనే. అది ప్రతిసారి మీరు నిరూపిస్తారు. సూపర్ దిలీప్ మాస్టర్. Thank you, కీప్ రాకింగ్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Once again, thank you to the entire team. Thank you guys. Thank you. సారి గారు, మీరు అనుకున్నట్టు ఘనంగా జరిగిందా ఎంటర్టైన్మెంట్? యా, చాలా ఘనంగా జరిగింది. మరి గ్రాండ్ ఫినాలేకి వచ్చేసాం కాబట్టి సినిమా ఎండింగ్ ఎలా అవ్వాలో చేద్దామా? ఎస్ ఎస్. సో ఇంద్రజ గారు, పృథ్వీ గారు, రిక్వెస్టింగ్ యూ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ us on the stage. అనుకున్న ప్రకారం మీరు మా నందుని పెళ్లి చేసుకుంటే నేను అస్సలు పెళ్లి చేయకును. సార్ చేసుకోండి సార్. నువ్వు అతను లవ్ చేసా నాకు తెలుసురా. సార్ అదంతా ఏం లేదు సార్. తనే నన్ను నువ్వు కావాలి, నువ్వు నచ్చావని చెప్పింది సార్. అందుకే సార్ నా మాట వినండి సార్. తను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో మేమందరం చూసాం. మేమిద్దరం అయితే అదే డిసైడ్ లేదు సార్. నేను ఆశాకి లైన్ వేసాను సార్. నందుతో నాకు పరిచయం లేదు సార్. ఆశా ఆల్రెడీ నేను లైన్ వేసాను. సారీ బ్రో ప్లీజ్ సార్ చేసుకోండి సార్ ఎలాగైనా. వీడు నాకు నచ్చలేదు, కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. సూపర్. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చేసిన ఈవెంట్ సక్సెస్. సో ఇదండి మన ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అటు చెక్ హ్యావ్ ఎ హ్యాపీ సండే. పట్టపగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా.